హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే వాతావరణం అంతా చల్లగా ఉందండి. ఆహ్, చల్లగా ఉన్నప్పుడు మనకేం చేయాలనిపిస్తుంది సామాన్యంగా? ఏ పకోడీలో, బజ్జీలో, లేకపోతే పునుగులో ఏదో ఒకటి ఏసుకోవాలనిపిస్తుంది గదా! నాకైతే సామాన్యంగా పకోడీలే వేయాలనిపిస్తుందండి. అది కూడా చాలా తక్కువ సార్లు వేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు వేస్తూ ఉంటాననమాట. బాగా చల్లగా ఉన్నప్పుడు, వర్షం పడుతున్నప్పుడు ఖచ్చితంగా పకోడీలు వేసుకొని తినాలి అని అనిపిస్తూ ఉంటుందనమాట. ఎటు ఉల్లిపాయలు చాలా ఉన్నాయి ఇంట్లోని. సరే శనగపిండి కూడా ఉంది. ఆ శనగపిండి కంప్లీట్ చేసేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి ఇక పకోడీలు చేయడానికి స్టార్ట్ చేస్తున్నాననమాట. ఇదిగోండి ఒక 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. 4 ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగేసుకోవాలనమాట. తరిగేసిన తర్వాత ఉల్లిపాయలు పైన పొర తీసేసుకుని తీసిన తర్వాత నల్లగా ఉంటుందండి. ఆ నల్లగా ఉన్నది శుభ్రంగా కడిగేసుకోండి. నేను కడిగి తెచ్చుకున్నాను. తెచ్చుకున్న తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకోవాలనమాట. అయితే దాని లోపల పొరలు పొరలుగా ఉంటాయి కదా! అవన్నీ విడివిడిగా వచ్చేటట్టుగా చేసేసుకొని పెట్టుకోవాలి. సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలనమాట. ఇలా దీనికి పకోడీలకి మాత్రం ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటేనే బావుంటుంది. మనకి బోండాలు అవన్నీ వాటిలకి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే బావుంటుందనమాట. ఇదిగో చూడండి పొరలుగా విప్పేసుకోవాలనమాట. మధ్యలోను బొడ్డు లాంటిది ఉంటుంది కదా! అట్లా ముచ్చుక దగ్గర అది మాత్రం తీసేస్తే అలా విడివిడిగా అయిపోతాయనమాట. అయిపోయిన తర్వాత మొత్తం అంతా ప్లేట్‌లో వేసేసుకొని మొత్తం ఇట్లా పిసికేసుకుంటే కొంచెం నీళ్ళు లాంటిది వచ్చేస్తదనమాట ఉల్లిపాయల్లో నుంచి. ఇప్పుడు నేను కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని చేసుకుంటాననమాట. స్పైసీగా తినాలనిపించింది బాగాను. ఇలా వర్షం పడుతూ ఉన్నప్పుడు చక్కగా కాఫీ కానీ, టీ కానీ తాగుతూ ఇలా వేడివేడిగా పకోడీలు వేసుకుంటే బాగా కారంగా వేసుకొని తింటే భలే ఇష్టం అనమాట నాకు. అందుకని పచ్చిమిరపకాయలు కూడా తరిగేసి పెట్టుకున్నాను. అయితే ఇప్పుడు ఈ ఉల్లిపాయల ముక్కలు కట్ చేసుకున్నాం కదండీ! దాంట్లో కొద్దిగా పసుపు, అలాగే జీలకర్ర వేసుకున్నాను. నా దగ్గర వామైతే లేదు. వాముంటే వామే వేసుకోండి. చాలా చాలా బావుంటుంది వాము వేస్తేను. జీలకర్ర ఉంటే కూడా వామే నాకిష్టం అనమాట. కానీ నా దగ్గర జీలకర్రే ఉంది ఇప్పుడు. అందుకని జీలకర్ర వేసుకున్నా. డైజెషన్‌కి బావుంటుంది గదా! ఆహ్, మనకి గ్యాస్ ప్రాబ్లమ్ అది రాకుండా ఉంటుందనమాట. అందుకని అలా వేసేసుకుని దీంట్లో కొద్దిగా అల్లం తురిమేసుకున్నది కూడా వేసుకుని, కొంచెం బియ్యపిండి కూడా వేసుకున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్లు బియ్యపిండి వేసుకుని, శనగపిండి వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయలకి సరిపడా శనగపిండి వేసుకొని కొద్దిగా వేసుకొని అలా కలుపుకుంటూ కొంచెం కొంచెం నీళ్ళు చుక్కలు జల్లుకుంటూ కలుపుకోవాలి. బాగా జారుగా కలుపుకోకూడదండి. మనం ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకుని కలుపుకొని చేసుకుంటాం కదా! ఆ పకోడీల్లో ఎక్కువగా ఉల్లిపాయ శాతం ఎక్కువగా ఉంటేనే బావుంటుంది. ఉల్లి పకోడీ అనమాట ఇది. నేను దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ వేయలేదండి. అల్లం ఒకటే తురిమి వేసుకున్నాననమాట. మీకు కావలిస్తే అల్లం వెల్లుల్లిపాయ మిక్సీలో వేసుకోవచ్చు. కానీ నాకు వెల్లుల్లిపాయ ఇష్టం ఉండదు. అందుకని అల్లమే తురిమేసి వేసుకున్నాననమాట. దీంట్లో కావాలంటే మీరు ఎక్కువగా చక్కగా ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు నా దగ్గర కరివేపాకు కూడా లేదు. అందుకని చెప్పి కరివేపాకు కూడా వేయలేదనమాట. ఈ పకోడీ ఇలా చక్కగాను మీ దగ్గర ఆకుకూర ఏదైనా ఉంది అనుకోండి, మన తోటకూర కానీ, లేదంటే చామాకు ఉంది చూసారు? చామగడ్డలు ఉంటాయి కదా! వాటికి ఆకులొస్తాయి చూడండి. చామ నాటితే మొక్కలొస్తాయి, ఆకులొస్తాయి. ఆ ఆకులు కూడా కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోవచ్చనమాట. అలా పాలకూర కూడా వేసుకోవచ్చు. రుచిగా ఉంటుంది. అయితే ఇప్పుడు నాకు దగ్గర అవేం లేదు. అచ్చంగా నేను ఉల్లిపాయ పకోడీయే వేసుకొని తినాలనిపించింది. అందుకని ఉల్లిపాయ పకోడీ వేసుకుంటున్నాననమాట. కరివేపాకు ఉంటే మాత్రం గుప్పుడు వేసేదాన్ని. కరివేపాకు ఇప్పుడు నా దగ్గర లేదు. ఇదిగోండి పచ్చిమిరపకాయలన్నీ వేసుకున్నాను. విడిగా నా మనవరాల కోసమని చెప్పి పచ్చిమిరపకాయలు వేయకుండా విడిగా తీసేసుకున్నాను. ఆ విడిగా తీసుకున్నది ఇప్పుడు వేస్తాననమాట. మాకైతే కొంచెం పచ్చిమిరపకాయలు కలిపేసుకొని వేసుకున్నాను. ఉప్పు కూడా చూసుకోండి. ఉప్పు నాకు కొంచెం తక్కువైందని చెప్పి కొద్దిగా ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసుకున్నాననమాట. ఆ పిండి చూసారు కదా! మీకు సరిపడా వేసేసుకొని కలుపుకుంటే బావుంటుంది. కొంచెం అంటే క్రిస్పీగా కరకరలాడుతూ రావాలి అంటే కనుక కొంచెం బియ్యపిండి వేసుకోండి. వద్దు అనుకుంటే మెత్తగా రావాలి అనుకుంటే గనక ఆహ్, అదేం అవసరం లేదు. బియ్యపిండి అవసరం లేకుండా ఉత్తి ఆహ్, శనగపిండితో కూడా వేసుకోవచ్చు. ఈ పిండి కలిపేటప్పుడు నేను ఆయిల్ వేశానండి దాంట్లోని. పిండిలో కొంచెం ఆయిల్ వేసి కలిపాను. మీరు గమనించే ఉంటారు. ఆయిల్ కూడా వేసుకుంటే మీకు చక్కగా అట్లా గుల్లగా క్రిస్పీగా వస్తదనమాట. చాలా చాలా బాగా వస్తాయి. తిన్న కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుందనమాట. అసలు ఎన్ని తింటున్నామో కూడా మనకే తెలీదు. అట్లా ఒక పక్క నుంచి అలా వర్షం పడుతూ ఉంది. నేను కాఫీ తాగుతూ ఈ ప్లేట్‌లో అలా పకోడీలు వేసుకొని తింటూనే ఉన్నాననమాట. అంత బాగున్నాయనమాట. చాలా చాలా రుచిగా ఉన్నాయి. ఇప్పుడు పాపయ్య కోసం పచ్చిమిరపకాయలు లేకుండా వేసుకున్నవి గిన్నెలోకి తీశానండి. అదంతా ఒక వాయలాగా అయిపోయిందనమాట. ఒక వాయి వేసేసుకున్నాను. అది వేసేసుకున్న తర్వాత వేగిన తర్వాత
మనం తీసేసుకుని అప్పుడు మా కోసం బాగా పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కదా, ఆ వేసుకున్నవి వేసుకోవాలన్నమాట. పిల్లలకి కారంగా ఉంటే తినలేరు కదండీ! ఒక్కొక్కటి మనం విప్పి పెట్టాలన్నమాట. చూసి ఇలా ఇలా చూసి పెట్టాలన్నమాట. గబుక్కన పచ్చిమిరపకాయ నవలిస్తే కారం తినే వాళ్ళకి పర్వాలేదు. కారం తినలేని వాళ్ళకి పాపం ఏడుస్తారు కదండీ! అందుకని నేను ఇలా తీసేసి వేశానన్నమాట. కారం లేకుండా వేశాను. అడుగుతుంది మా అమ్మమ్మ నాకు చేసావా? కారం లేకుండా చేసావా? కారంతో చేసావా? అని అడిగేస్తుందన్నమాట ముందే నన్ను. అందుకని అట్లా ఏమీ అక్కర్లేకుండా ముందే నేను తన కోసం ఆలోచించి ఇలా విడిగా చేసేస్తాననమాట. ఇదిగోండి ఇప్పుడు మావి వేస్తున్నాం అనమాట. కారంగా ఉండేవి వేస్తున్నా. కానీ చాలా చాలా బాగుందండి. భలేగా ఉంది. ఎప్ ఎప్పుడైనా వేసుకుంటాం కానీ ప్రతిసారి వేసుకోం కదండీ! అందుకని ఇంకా నేను ధైర్యం చేసి, సాహసం చేసి వేసేసాననమాట. పకోడీలు ఏ మాటకి ఆ మాట. మా అమ్మాయికి పెద్దగా పకోడీలు అంటే పకోడీలు అవి ఇష్టం ఉండవండి. ఎందుకంటే చెప్పానుగా ఆయిల్ పిండి వంటలు అనేది చాలా తక్కువ అనమాట. తనకి ఇష్టం ఉండదు పెద్దగాను. తినదు. కానీ పకోడీలు మాత్రం నచ్చాయి. చాలా బాగా నచ్చాయనమాట. బాగున్నాయి అనుకుంది. ఇక అందరూ కూర్చొని తలా కొద్దిగా లాగించేసాము. అయిపోయినాయి అనమాట. ఎంతసేపు వస్తాయి? ఎంతసేపటికి ఉంటాయి చెప్పండి? చక్కగా మనం బయట కొనుక్కునే దానికంటే ఇట్లా హెల్తీగా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటాయి. హెల్తీగా చేసుకోవచ్చనమాట. నేను ఎప్పుడూ హెల్తీగా చేసుకోవాలని కోరుకుంటాను కాబట్టి, ఆయిల్ అయిపోయిందనే ఒక బాధ. సరే అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే ఏం కాదులే అని మళ్ళీ నా మనసుకి సరిపెట్టుకుంటాను అలాగా. తినాలి అనుకున్నప్పుడు చేసేసుకోవాలి కదా ఫ్రెండ్స్. అందుకని అందులోనూ వర్షం వస్తుంది. అది ఎండగా ఉన్నప్పుడు అట్లాంటప్పుడు ఏం తినబుద్ధి కాదు కానీ, ఇక్కడ ఎప్పుడు కూడా అస్తమానం వర్షం పడిపోతూ ఉంటుందండి. ఎప్పుడు కూడా ఇప్పుడు మామూలుగానే ఉంటుంది. కాసేపటికి ఫుల్ వర్షం పడిపోతూ ఉంటుందనమాట. అట్లనే ఒక వర్షం పడినప్పుడు నా ఊరగాయ తడిసిపోయిందండి. ఆ నెక్స్ట్ వీడియో తర్వాత వీడియోలో నేను చెప్తాను అది నేను. దాన్ని కొంచెం పనుందనమాట. ఊరగాయ ముక్కలని చెప్పి నేను బాల్కనీలో పెట్టుకుంటే ఆ ఊరగాయ మొత్తం తడిసిపోయిందండి. అంటే మామిడికాయ ఆమ్చూరు కోసం అని చెప్పి మామిడికాయలు ఎండబెట్టుకున్నాను, మామిడికాయ ముక్కలు. మొత్తం ఫుల్ తడిసిపోయింది ఇంకా. ఆ మామిడికాయ ముక్కల్ని ఏం చేశాను ఏంటి అనేది తర్వాత వీడియోలో మీకు నేను చెప్తాను. ఎందుకంటే దాన్ని నేను అంటే అబ్జర్వేషన్‌లో పెట్టాననమాట. అసలు ఎలా ఉంది ఏంటని చెప్పి దానికి ఒక 15 డేస్ టైం ఇచ్చాను. దాన్ని నేనైతే ఊరగాయ చేశాను. 15 డేస్ టైం ఇచ్చి అది ఎలా ఉందో నేను కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు మీ వరకు తీసుకొస్తానన్నమాట. అందుకని చెప్పి ఆహ్, టైం టైం పెట్టుకున్నాను నేను. కొంచెం టైం పెట్టుకున్నాను. ఒక 15 డేస్, ఒక 20 డేస్ అయిన తర్వాత నిర్ధారణ చేసుకుని అప్పుడు మీ వరకు తీసుకొస్తాను. ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. ఏం చేశాను అనేది చూద్దురు గానీ ఆశ్చర్యపోతారనమాట మీరు. ఇట్లా కూడా చేయొచ్చా అని. అయితే పకోడీలన్నీ కూడా చక్కగా ఇట్లా వేసేసుకోవడం అయిపోతుందండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. పకోడీలు ఇష్టం ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా లైక్ చేసేసేయండి. మీరెలా ఇష్టపడతారో కామెంట్‌లో తెలియజేయండి. ఇలా కొద్దిగా పిండిలో కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవడం వల్ల చాలా చాలా గుల్లగా వచ్చాయండి. చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్‌గా ఉందనమాట. అద్దిరిపోయింది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలి అన్నంత ఇదిగా ఉందనమాట. అయితే మనం చిన్నది ఒక ఉల్లిపాయ ఉన్నా చాలండి. కొంచెం ఒక ఉల్లిపాయ ఉన్నా కొంచెం ఒక 2 స్పూన్లు 2, 3 స్పూన్లు మన శనగపిండి వేసుకొని కొద్దిగా బియ్యపిండి వేసుకొని అప్పటికప్పుడు కలిపేసేసుకొని ఒక మనిషికి అట్లా చేసేసుకోవచ్చండి. ఇంత చేసుకోవాలని కూడా ఏం లేదు. మనకి వెంటనే తినాలనిపిస్తే ఎప్పుడైనా మన కోరిక తీర్చేసుకోవడానికి ఒక ఉల్లిపాయ ఉన్నా కూడా చేసేసుకోవచ్చనమాట. ఇదిగోండి మన పకోడీలు అయితే వేసేసుకోవడం అయిపోయింది. చూసారా ఒక ప్లేట్‌లో నాకు సరిపోలేదు. అందుకని ఇంకొక దాంట్లో కూడా వేసుకున్నాను. అవన్నీ కూడా ఈ ప్లేట్‌లో వేసేసుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మంచి మంచి రెసిపీస్ అన్నీ మన వారణాసి వంటిల్లు ఛానల్‌లో వస్తూ ఉంటాయండి. తప్పకుండా వాచ్ చేయండి. ఇంతకుముందు ఉన్న వీడియోస్ కూడా ఒక్కసారి ఛానల్లోకెళ్ళి అన్నీ కూడా చూడలేని వాళ్ళు చూసి ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేస్తారు కదూ! ఓకేనా? హ్మ్. సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇదిగోనండి ఇక్కడ పెట్టేసుకున్నాను అన్నీని. చాలా చాలా గుల్లగా అయితే ఉన్నాయి. భలేగా ఉన్నాయి. మీరు కూడా చేసుకొని కామెంట్‌లో తెలియజేయండి. బై ఫ్రెండ్స్.